గచ్చిబౌలి ఏఐజీ హాస్పిటల్లో మనవడు హిమాంశును పరామర్శించారు కేసీఆర్. నిన్న రాత్రి జిమ్ చేస్తూ ఉండగా హిమాంశుకు గాయాలయ్యాయి. దాంతో వెంటనే ఏఐజీ హాస్పిటల్కు తరలించారు. దాంతో ఏఐజీ హాస్పిటల్కి వెళ్లినటువంటి కేసీఆర్ హిమాంశును పరామర్శించారు. డాక్టర్లను అడిగి వివరాలు తెలుసుకోవడం జరిగింది. గచ్చిబౌలి ఏఐజీ హాస్పిటల్లో మనవడు హిమాంశును కేసీఆర్ ఈరోజు పరామర్శించారు. నిన్న రాత్రి వర్కౌట్స్ చేస్తూ ఉండగా జిమ్లో హిమాంశుకు గాయాలయ్యాయి. దాంతో వెంటనే ఏఐజీ హాస్పిటల్కు హిమాంశును తరలించారు. హిమాంశును పరామర్శించడానికి వచ్చారు కేసీఆర్ ఈరోజు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, నల్లి ప్రస్తుతం ఏఐజీ ఆసుపత్రికి కేసీఆర్తో పాటు హరీష్ రావు అలాగే జోగినిపల్లి సంతోష్ రావు కొద్దిసేపటి క్రితమే తలసాని శ్రీనివాస్ వీళ్ళందరూ కూడా ప్రస్తుతం అయితే ఏఐజీ ఆసుపత్రికి చేరుకోవడం జరిగింది. నిన్న రాత్రి జిమ్ చేస్తున్న సమయంలో హిమాంశు కేటీఆర్ కొడుక్కి ఏదైతే రాడ్ ఉంటుందో జిమ్ చేసే సమయంలో చెస్ట్ ప్రెస్ చేస్తున్న సమయంలో ఒక్కసారిగా రాడ్ స్లిప్ అయి మొహం మీద పడిపోవడం జరిగింది. దీంతో అతనికి గాయం కావడం జరిగింది. వెంటనే అతన్ని ఏఐజీ ఆసుపత్రికి తీసుకొని వచ్చారు. ఏఐజీ ఆసుపత్రిలో అతనికి అవసరమైన వైద్య చికిత్సలు కూడా నిన్న రాత్రి చేయడం జరిగింది. ప్రస్తుతం అతను పూర్తిగా కోలుకుంటున్నాడు. కాకపోతే డాక్టర్స్ అతన్ని రెస్ట్ తీసుకోవాలంటూ కూడా హిమాంశుకు సూచించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం హిమాంశుతో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులు ఇక్కడే ఉన్నారు. హరీష్ రావుతో పాటు అలాగే సంతోష్ రావు ప్రస్తుతం కేసీఆర్ కూడా పరామర్శించడానికి కొద్దిసేపటి క్రితమే ఫామ్ హౌస్ నుండి రావడం జరిగింది. లోపలికి వెళ్ళారు. 9th ఫ్లోర్లో హిమాంశు ఉన్నారు. అక్కడ అతన్ని పరామర్శించిన తర్వాత తిరిగి కేసీఆర్ ఫామ్ హౌస్కి వెళ్ళబోతున్నారు. మరొక వైపు ఈ ఘటనకు సంబంధించిన దానిపైన కేటీఆర్తో పాటు హిమాంశు ఇద్దరు కూడా తమ ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేయడం జరిగింది. ఎలాంటి ఇబ్బందులు లేవు, చిన్న స్వల్ప గాయం కావడం జరిగింది, దానికి సంబంధించి అవసరమైన ట్రీట్మెంట్ తీసుకుంటున్నాము అని కూడా దాంట్లో ట్విట్టర్లో పేర్కొనడం జరిగింది. ఈ నేపథ్యంలోనే తన మనవడిని పరామర్శించేందుకు కేసీఆర్ కొద్దిసేపటి క్రితమే ఏఐజీ ఆసుపత్రికి అయితే చేరుకోవడం జరిగింది. ప్రస్తుతం మనవడిని పరామర్శిస్తున్నాడు. మరికొద్దిసేపట్లో ఇక్కడ నుండి తిరిగి ఇంటికి బయలుదేరనున్నారు కేసీఆర్. నల్లి.